అయితే ఆ బాబుకి పులి మహారాజ్ అని పేరు పెడతారు. పులి మహారాజ్ అని పేరు పెట్టిన తర్వాత ఈ ఇద్దరు కూడా పులి మహారాజ్ అని పిలుస్తుంటారు. కొన్ని అబ్బాయికి 6 నెలలు అవుద్ది. 6 నెలలు అయిన తర్వాత హరిణి అంటది, నాన్న మన బాబుకి గాజులు వేద్దామంటే, ఎందుకమ్మ ఇక్కడ ఇన్ని మా రత్నాల కెంపులు ముత్యాలు పగడాలతో మంచి మంచి గాజులు ఉన్నాయి కదా, రకరకాల గాజులు ఉన్నాయి కదా, ఇవన్నీ మానేసి ఏ గాజులు వేస్తామంటే మట్టి గాజులు వేద్దాం నాన్న అంటది. మట్టి గాజులు ఎందుకమ్మా అంటే అవే అందంగా ఉంటాయి నాన్న, అవి వేద్దామనేసి అంటే, ఇవి ఎప్పుడు వేసినాయి కదా మట్టి గాజులు వేద్దాం అంటే, సరే అయితేనంటే అటుపక్క గాజులమ్మ గాజులు అని బయట నుంచి అరుపు వినబడుతుంది. అరుపు వినబడితే చెప్తుంది హరిణి, నాన్న బయట నుంచి అరుపు వినబడుతుంది గాజులు అంటే, సరే పిలుస్తారని నాగేంద్ర స్వామి ఏ గాజులబ్బాయి అని పిలుస్తారు. గాజులతో వెనక్కి తిరిగి చూస్తాడు. చూస్తే ఎవరో కనబడరు. ఎక్కడ అని అంటాడు. అప్పుడు నాగేంద్ర స్వామి నూతులకు చూడు అని అంటే నూతులకు చూస్తాడు. చూస్తే ఇలాగ మాకు గాజులు కావాలంటే, సరే మీకు గాజులు కావాలి కానీ నేను ఎలాగివ్వగలను, నేను నూతులకు ఎలా రాగలను, గాజులు వేయగలనంటే, అప్పుడు నాగేంద్ర స్వామి అంటారు, నన్ను తలంచుకుంటే నువ్వు లోనకు రాగలవంటే, సరే కళ్ళు మూసుకొని నన్ను తలంచుకుంటే, కళ్ళు మూసుకొని అతను నాగేంద్ర స్వామి తలంచుకుంటే మెట్లు కనబడతాయి. లోనకి వెళ్తాడు. ఆ బాబుకి ఇతనంతా అవన్నీ చూసి ఆశ్చర్యపోతాడు. లోనంతా మంచి మంచి బంగారము, ఎక్కడ పడితే అక్కడ డబ్బులు నగలు అన్నీ ఉంటాయి. అదొక నాగలోకం కదా, ఇతనికి ఏదోలాగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట అతనికి. అవన్నీ చూసి ఈ అబ్బాయిని చూస్తే బాబు చాలా బాగున్నాడమ్మా, అందంగా ఉన్నాడు అని అంటాడు. అనిన తర్వాత బాబుకి మట్టి గజులు నల్ల వేస్తాడు. వేసిన తర్వాత ఇతనికి వాళ్ళ దగ్గర ఈ అప్పట్లోని బంగారం నాణేలు ఉంటాయి కదా, ఆ నాణేలు ఇస్తారు. ఆ నాణేలు తీసుకుంటే బాబు చాలా అందంగా ఉన్నాడు, బాబు పేరు ఏటమ్మా అని అడుగుతాడు. అడిగితే పులి మహారాజ్ అని చెప్తారు. చెప్తే అప్పుడు ఇతను అనుకుంటాడు, ఏంటి పులి మహారాజు అంటున్నారని. అప్పుడు ఇతను ఆలోచించి ఏంటి అక్కడ రాజు ఉన్న ఏరియాలో వాళ్ళకి గాజులు వేస్తుంటాడు అనమాట. ఒకరికి గాజులు వేస్తుంటే అప్పుడు భటులు అందరూ వచ్చి అడ్డు తప్పుకొని పులి మహారాజు వస్తున్నారు అని అనేసి అంటారు. అప్పుడు ఈ గాజులతను లేచి పక్కకి వెళ్తే అప్పుడు పులి మహారాజు బయటికి వెళ్తారనమాట. అప్పుడు ఇతను అవును ఏదో తేడాగా ఉంది, అతని పేరు కూడా పులి మహారాజు, ఇదేదో అక్కడ చెప్దామని ఇక్కడ ఏమీ అనకుండా వీళ్ళకి నమస్కారం చేసి సరే వస్తున్నామని చెప్పేసి వెళ్తే, అప్పుడు నా పేరు పెట్టుకుంటే నువ్వు మళ్ళీ బయటికి వెళ్ళిపోతావు అని చెప్తారు. సరే అని ఇతని పేరు తలంచుకొని బయటకు వచ్చేసి పులి మహారాజు ఉన్న ఏరియాకి వెళ్తాడు. వెళ్ళి జరిగిన విషయము రాజుకు చెప్తాడు. రాజుకి చెప్తే ఇప్పుడు రాజు అవునా నిజమా అంటే అవుననేసి అంటే సరేననేసి రాజు దగ్గరికి వస్తారు. రాజు దగ్గరికి వచ్చిన తర్వాత